మిత్రమా, ఎప్పుడైనా నీకు బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో గడుపు, బ్రతకాలన్న ధైర్యం వస్తుంది. ఎలాగైనా బ్రతకచ్చు అన్న నమ్మకం వస్తుంది. అక్కడ ఊపిరి ఆగిపోతున్న వాళ్లను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరే చెబుతుంది నీ బ్రతుకు ఎంత విలువైనదో. చావు పరిష్కారం కాదు దేనికి, బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ గుర్తుపెట్టుకోరు. కాబట్టి నువ్వు బతకాలి, బరువైన బాధ్యతలున్నా బాధలున్నా. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి నిమిషం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. మనశ్శాంతి ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనలోనే ఉంటుంది. మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఎదుటి వారిలో తప్పులు వెతకద్దు, మనలోని తప్పులు చూసుకుందాం. అలాగే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి మనకు నచ్చిన విధంగా, మన మనస్సు మెచ్చే విధంగా బతకడం మొదలు పెడితే మనశ్శాంతి మనల్ని వదిలి వెళ్ళదుగాక వెళ్ళదు. బాగుపడాలి అనుకునే మనిషి అతి నిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం, భయం, కోపం అనే 5 దుర్గుణాలను వదిలించుకోవాలి. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక ధైర్యమే. నీవు మానసికంగా కుంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనస్సు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చెయ్యలేదు. బుద్ధి లేనివాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవడం లాంటిది. ఎన్నిసార్లు దాన్ని కొట్టి చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్టు ఉంటుంది. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్టు వాదనకు దిగుతూ ఉంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే బంగారు నాణాన్ని సముద్రంలో విసిరేయడానికి ఒక్క మూర్ఖుడు చాలు, కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దానిని వెనక్కి తీయలేరు. కష్టం మనకు మాత్రమే కనిపించే దయ్యం వంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలని అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. ఇక కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి కోపం, కష్టం, జీవితం ఈ 3 మనవే, కానీ మన అదుపులో ఎప్పుడు ఉండవు. మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పి రావు. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మన నీడని మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. కానీ ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం, ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదు. మన రథ సారథితో అంటే డ్రైవర్తో, కాపలావాడితో, వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడూ స్నేహంగా మెలగాలి. వాళ్లతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడు అని తక్కువగా అంచనా వెయ్యకు. ఎవరి వెనక ఎంత బలం ఉంటుందో ఎవరికి తెలుసు?
రావణుడు అంతటి వాడే హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎంతసేపు చదివాము అన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా చదివాము అన్నదే ముఖ్యం. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. విద్య మనకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతి చోట గౌరవించబడతాడు. విజయానికి తొలిమెట్టు మనపై మనకు ఉన్న విశ్వాసం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎవరైనా ఒక స్త్రీ నిన్ను డబ్బులు అడిగింది అంటే, ఒకటి, నీ పైన ప్రేమను నటిస్తూ నీకు నమ్మకం కలిగిస్తూ ఉంటుంది. 2, మీ దగ్గర ఆమెకు కావాల్సింది డబ్బు కాబట్టి ప్రేమ పేరుతో డబ్బులు లాగుతుంది. 3, నిన్ను డబ్బు అడిగితే ఆ స్త్రీ నిజంగా నిన్ను ప్రేమించడం లేదు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే నిజంగా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ నుంచి ప్రేమను తప్ప వేరే ఏది ఆశించదు అని గుర్తుపెట్టుకోండి. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకి వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడు ఉండే బాధలే గొప్పవి. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గం ఉంటున్నాయి. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. నీ కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. అందుకే జాగ్రత్త మిత్రమా. ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ ఆ విత్తనాలు అన్నీ మొక్కలుగా మారవు. ఏ విత్తనం అయితే వచ్చే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని భూమి పొరల్లో ఉంటుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షం అవుతుంది. సరిగ్గా అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ, వచ్చే దుఃఖాలను సహిస్తూ, కలిగే కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారతాడు. ఒకరి గురించి ఎదుటివారిపై ఏమీ తెలుసుకోకుండానే వారిపైన నిందలు వేసి వారిని నవ్వుల పాలు చేస్తే మీ జీవితం సంతోషంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారో, చేసిన కర్మ మంచో చెడో వదలదు కదా, వడ్డీతో సహా కట్టించుకుంటుంది. నీవు మరిచిన కాలం మర్చిపోదు. మనము ప్రేమించినంతగా, మనము అభిమానించినంతగా అవతలి వాళ్ళు మనల్ని ప్రేమించాలి, అభిమానించాలి అని ఎప్పుడూ కోరుకోకండి. అలా కోరుకుంటే భంగపాటు, మనసుకు బాధ, గాయాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించినది. మనకు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్లకు మనం నచ్చాలని లేదుగా. నవ్వు అమూల్యమైన ఆభరణం. నవ్వుతూ జీవించడం ఒక కళ. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన, ఉచితమైన ఔషధం నవ్వు. ముఖంలో చిరునవ్వు, మనసులో సంతృప్తిని మించిన సౌందర్య సాధనాలు ప్రపంచంలో మరేవీ లేవు. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా
తనకు తాను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం. తనకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పొందుతున్నారు. డబ్బు చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నింటినీ మరిచిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది నా కోసం శ్రమించు, మిగతా అన్నింటినీ మరిచిపో అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు, నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అని. నీళ్లు మంచి నీళ్ళో ఉప్పు నీళ్ళో అని తెలుసుకోవాలంటే ఆ నీళ్లను తాగితేనే తెలుస్తుంది. అలాగే మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే ఆ మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. కాబట్టి జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవరికీ అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడినే కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, కేవలం డబ్బుతోనే పని. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు. కాబట్టి డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. నిన్నటి నుంచి పాఠం గ్రహించి రేపటి గురించి కలలు కంటూ ఈ రోజును ఆనందించు. కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. ఇవ్వటంలో నీకు ఆనందం ఉంటే ఇస్తూ ఆనందించు. అలా కాని పక్షంలో నీ ఆనందానికి అడ్డు వచ్చే వారందరినీ నీ దినచర్య నుంచి తొలగించు. కానీ రాజీ పడి మాత్రం బ్రతక